తన చీరని సీలింగ్ ఫ్యాన్‌కి కట్టి చచ్చిపోవాలనుకుంది. అప్పుడే కిటికీలో నుండి చూస్తున్న తన అత్తని చూసింది. ఆమె కనీసం ఎందుకిలా చేస్తున్నావని కూడా అనకుండా, కళ్ళార్పకుండా చూస్తూనే ఉంది. ఇక అత్తను చూసిన సవిత, ఇలాంటి నీచుల వల్ల నేను చావాలనుకుంది. కొంచెం దయ కూడా లేని రాక్షసుల కోసమా? పైగా నేను పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించి, ఇక నాకోసం కాకపోయినా నా పిల్లల కోసమైనా బ్రతకాలి. బయటకెళ్ళి పాచిపని చేసుకోనైనా సొంతంగా బ్రతుకుతా అని నా పిల్లల్ని పోషించుకుంటా అనుకుని, ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఇంకా అక్కడ ఉండకూడదు అనుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. 2000 రూపాయలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఓ బ్యూటీ పార్లర్లో సహాయకురాలిగా చేరి చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పడం, ఇంట్లో వంటపనులు చేయటం, ఇలా ఏ పని దొరికినా కాదనకుండా రాదనకుండా చేయడం మొదలుపెట్టింది. ఇవన్నీ చేస్తూనే BA పరీక్షలు రాసింది. ఆ తర్వాత MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసింది. సవితకు చదువుపైన ఉన్న ఇంట్రెస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేలా చేసింది. దాంతో కొన్ని రోజులకి అమ్మ సాయం కూడా తోడైంది సవిత. ఎందరో సంవత్సరాలు కష్టపడినా సాధించలేని విజయాన్ని రేయింబవళ్లు చదివి మొదటి ప్రయత్నంలోనే IAS సాధించింది. IAS అధికారినిగా 24 ఏళ్లకే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకొంది.